సో తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచే హ్మ్. ఫిజికల్‌గా అవ్వచ్చు, మెంటల్‌గా అవ్వచ్చు, వాళ్ళు ఎలాంటివి నేర్పిస్తే బావుంటుంది పిల్లలకి? అంటే మాటలు ఏ విధంగా ఉంటే బావుంటది వాళ్ళకి? సి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లలకి చాలా రోల్ మోడల్స్ అన్నట్టు. ఎప్పుడైతే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు వారి యొక్క జీవన విధానంలో చాలా సౌమ్యత కానివ్వండి, కలుపుగోలుతనం కానివ్వండి, ప్రేమ అనుబంధాలు ఉంటే గనుక పిల్లలు కూడా వాళ్ళలాగే తయారవుతారన్నట్టు. ఎప్పుడైతే పేరెంట్స్ మధ్య ఎప్పుడైతే అంటే అమ్మ, నాన్న మధ్య వాళ్ళిద్దరి మధ్యలో సన్నిహిత సంబంధాలు లేనప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేనప్పుడు, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి సఖ్యత లేనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రభావం పిల్లలపైన పడేటందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ప్రేమపూర్వకంగా ఉన్నట్లయితే వారు కూడా ప్రేమపూర్వకంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క మనస్తత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే గనుక, వాళ్ళకు బ్రెయిన్ అనేటువంటిది ఒక తెల్ల కాగితంలాగా ఉంటుంది. అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది వాళ్ళు వాళ్ళకు తెలియదు. సో, ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ముంగట మీరు చేసేటువంటి వారు నమస్తే అండి అని అంటే పిల్లలు నమస్తే అని అనుకరిస్తారు. ఏయ్ అన్నామనుకో పిల్లలు కూడా ఏయ్ అంటారు. అలాగే మామ అన్నామనుకో పిల్లలు కూడా అమ్మ అంటారు. అంటే మనం వాళ్ళకి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజంలోకి పంపించాలి. ఒక ఆరోగ్యకరమైనటువంటి సంభాషణను నేర్పించాలి అన్నట్టు. పిల్లలకి వాళ్ళకు చిన్నప్పటి నుంచే మేనర్స్ నేర్పించాలి. అంటే నమస్కారం అండి. కూర్చొని అంత కాకపోయినా హాయ్ మామయ్య, హాయ్ తాతయ్య, హాయ్ అనండి. తిన్నారా? ఎళ్లారా? ఇవన్నీ గూడా అంటే వాళ్ళు చూసేటప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తూ, ఈ విధంగానే వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇలాంటివి నేర్చుకొని ఆ మేనర్స్ పరంగా అంటే గనక సాంఘిక జీవనానికి అంటే గనక సోషల్ జీవన విధానానికి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ యొక్క మాట తీరును డెవలప్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. ఓకే సార్. మీరు ఇంతకుముందు చెప్పారు నత్తి విషయంలో హ్మ్. 7 ఇయర్స్ లోపు వస్తే ఏం గాదు, అంత సాల్వ్ అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఆఫ్టర్ 7 ఇయర్స్ ఒకవేళ నత్తి అలానే కంటిన్యూ అవుతే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసలు? అంటే ఇక్కడ మనం కొన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 7 ఇయర్స్ తర్వాత, 7 ఇయర్స్ ముందర అనేటువంటిది ఒక ఇట్స్ ఎ లాంగ్వేజ్‌కి ఒక ట్రీట్మెంట్‌కి ఒక ప్రోటోకాల్ అన్నట్టు. బట్ 7 ఇయర్స్ కన్నా ముందు వచ్చినట్లయితే మనం కొన్ని కన్సిడర్ థింగ్స్ చూసుకోవాలి అన్నట్టు. ఏంటి అని అంటే గనుక ఇది ఏమైనా మనం ముందు చెప్పుకున్న విధానంలోనే అంటే ఏమైనా బ్రెయిన్‌లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా? ఇలా ఎనీ న్యూరలాజికల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆహ్, ఫిజికల్‌గా ఏమైనా డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం రూల్ ఔట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రూల్ ఔట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇలాంటి ఏమి ట్యూమర్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ఇష్యూస్ కానివ్వండి, అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా లేనప్పుడు దానికి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆఫ్టర్ 7 ఈవెన్ ఇప్పుడు నార్మల్ స్టట్టరింగ్ అయితే 7 ఇయర్స్ వరకు వెయిట్ చేసినట్లయితే లాంగ్వేజ్ అనేటువంటిది అప్పటి వరకు మన బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానివ్వండి, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ కానీ ఫుల్‌గా జరగడం జరుగుతూ ఉంటుంది. సో, దానివలన ఇప్పుడు నా దగ్గర రూ. 10 ఉంటే గనక నేను 10 మందికి రూ. 10 పంచుతాను. నా దగ్గర రూ. 2 ఉన్నప్పుడు 10 మంది వస్తే నేను ఎంతమందికి పంచగలుగుతాను? అంటే డిమాండ్ అండ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటిది 7 ఇయర్స్ లోపట ఆహ్, వస్తూ ఉంటుంది నత్తి అనేటువంటిది. సో, దాన్ని మనం ఏం చేయాలంటే డిమాండ్స్‌కి అనుగుణంగా కాకుండా చైల్డ్ ఎబిలిటీస్‌కి అనుగుణంగా ఎప్పుడైతే మనము ఆ సిట్యుయేషన్ గాని, ఆ ఎన్విరాన్మెంట్‌ని గాని మనం మార్చుకున్నట్లయితే ఆ స్టట్టరింగ్ ప్రాబ్లమ్ అనేటువంటిది బిఫోర్ 7 ఇయర్స్ లోపు పోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పోస్ట్ 7 ఇయర్స్ తర్వాత అంటే 7 ఇయర్స్ తర్వాత ఏమైనా స్టట్టరింగ్ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా అప్పటి వరకు మనకు ఏం ప్రాబ్లమాటిక్ లేదనంటే ఖచ్చితంగా దాన్ని ఒకసారి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ డాక్టర్ అంటే మా స్పెషాలిటీకి చూపించినట్లయితే ఒకసారి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని టెస్టింగ్ ప్రోటోకాల్స్, కొన్ని అసెస్మెంట్ ప్రోటోకాల్స్‌ని కంప్లీట్ చేసి అది ఎలాంటి స్టట్టరింగ్ అసలు ఇది స్టట్టరింగ్ అయినా కాదా? మొదటి పాయింట్. తర్వాత స్టట్టరింగ్‌లో ఎలాంటి స్టట్టరింగ్? న్యూరోజెనిక్ స్టట్టరింగా? లేకపోతే ఆర్గానిక్ స్టట్టరింగా? ఎలాంటి ఇవన్నీ డయాగ్నోజ్ చేసి అంటే కేటగరైజ్‌లు చేసి సో, ఈ మామూలుగాన న్యూరోజెనిక్ స్టట్టరింగ్‌కి ఏ విధంగా, సైకోజెనిక్ స్టట్టరింగ్‌కి ఏ విధంగా అండ్ ఆర్గానిక్, ఇనార్గానిక్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఒకటే. సో, వీటన్నిటికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఆహ్, అప్పుడు స్పీచ్ పెథాలజీ డాక్టర్ గారు వాటిని సెగ్రిగేట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నట్టు. అకార్డింగ్ టు థట్ దే విల్ యూజ్ సమ్ టెక్నిక్స్ అన్నట్టు. కొన్ని ఫిజికల్ టెక్నిక్స్ కొన్ని అండ్ మెంటల్ టెక్నిక్స్ కొన్ని తర్వాత జనరలైజ్ థింగ్స్ కొన్ని వీటన్నిటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటువంటివి ఆధారపడి ఉంటాయన్నట్టు. ఓకే సార్. బొంగురు గొంతు ఉన్నవాళ్ళు స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచే వస్తుందా? లేకపోతే మధ్యలో ఏమైనా వాళ్ళకి వచ్చే అవకాశాలున్నాయా? అంటే వాటికి గూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? యెస్. ఈ బొంగురు గొంతు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వాయిస్ అబ్యూజ్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే
ముఖ్యంగా చెప్పాలి అంటే మేము ఎక్కువగా ఈ బొంగురు గొంతుని చూసేటటువంటి వాళ్ళలో టీచర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్స్ కానివ్వండి, న్యూస్ రిపోర్టర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అంటే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటామండి. వీళ్ళలో ఎక్కువగా వాయిస్ని యూజ్ చేయడం వలన, ఎక్కువగా గట్టి గట్టిగా అరవడం వలన, ఎమోషనలైజ్ అవ్వడం వలన కానివ్వండి, లేకపోతే నార్మల్ పీపుల్లో ఎక్కువగా గట్టిగా అరిసేసేసి గొడవలకు దిగడం వలన కానీ, ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఇక్కడ ఓకల్ ట్రామా అనేటందుకు జరిగేటందుకు అవకాశం ఉంటుంది. లేదా కొంతమందిలో ఓకల్ పాలిప్ కానీ, ఓకల్ నాడిలు కానీ ఇలాంటివన్నీ వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓకల్ కార్డ్ పైన సర్వసాధారణంగా మాస్ ఎఫెక్ట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఓకల్ కార్డ్ అనేటువంటిది చాలా సెన్సిటివ్ ఆర్గాన్ అన్నట్టు మనకి బాడీలో. దానిపైన అది మనకు దేవుడు ఏదైనా కానీ ఒక మన బాడీని సమపాలనలో నిర్మాణం చేసడం జరుగుతూ ఉంటుంది. ఏ బాడీలో ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్లో అయినా కానివ్వండి, మనం ముఖ్యంగా అక్కడ చేంజెస్ వచ్చినట్లయితే మాస్ ఎఫెక్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్టియస్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతాయంటే వాటి యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేదానికి, కన్సర్న్ డిజార్డర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓకల్ కార్డ్స్లో ఏమైనా స్ట్రక్చరల్ కానివ్వండి, ఫిజియలాజికల్గా కానివ్వండి, ఏమైనా చేంజెస్ వచ్చినట్టయితే ఈ బొంగురు గొంతు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఓకల్ నాడిల్స్ కానీ, ఓకల్ పాలిప్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏ సైజులో ఉన్నాయి అంటే ఇక్కడ టీమ్ అప్రోచ్ అవసరం పడతాయి. మళ్ళీ ఈఎన్టీ డాక్టర్స్ ప్లస్ స్పీచ్ పెథాలజీ డాక్టర్స్ ఇద్దరిది సమరాలు ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఒకవేళ ఒకరి నాడిలు కానీ, ఒకరి పాలిప్ కానీ సర్జికల్ ఎక్సెషన్ చేయవలసినటువంటి సైజులో ఉంది అని అనుకున్నప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ పోవడం అనేటువంటి ఒక ఉత్తమమైన పద్ధతి అన్నట్టు. ఒకవేళ అంత సైజులో లేదు, మనం అంత కత్తి పెట్టలేము అన్నటువంటి సందర్భాలలో ఎక్కువగా వాయిస్ థెరపీకి పోవడం అనేటువంటిది ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బొంగురు గొంతు మనకి ఎందుకు వస్తుంది అనేటువంటిది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మీరు స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.